ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కిరణ్ టీవీ న్యూస్లో ఇవాళ సెలబ్రేషన్స్ చేస్తున్నాం. సో మనతో పాటు ఇక్కడ జనసేన నాయకులు శంకర్ గౌడ్ గారు, అలాగే రాజలింగం గారు, ఇంకా ఇతర నాయకత్వం కూడా మన ఆఫీస్కి విచ్చేయటం ఇవాళ చాలా శుభ పరిణామంగా భావిస్తున్నాం. సో ఒక పార్టీకి సంబంధించి ఇవాళ నిజంగా చెప్పాలంటే సమాజానికి పుట్టినరోజు అని చెప్పాలి. ఎందుకంటే సమాజంలో ఇలాంటి నాయకుడు రావటం, ఈ తరంలో ఇలాంటి నాయకుడు రావటం అనేది ఒక గొప్ప విశేషం. సో అలాంటి నాయకుడిని కాపాడుకోవలసిన బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి సమాజం బాధ్యత కూడా అది అని భావిస్తున్న కిరణ్ టీవీ న్యూస్ ఇవాళ ఆయన పుట్టినరోజు సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసుకుందాం. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. జనసేనకు సంబంధించి 100% స్ట్రైక్ రేట్ ఇవాళ వచ్చిందంటే కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, తెలంగాణ వాళ్ళు కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్లో పనిచేయటం ఒక ఎత్తు అయితే, ఎన్ఆర్ఐలు చాలా పెద్ద ఎత్తున ఉద్యమ స్థాయిలో పనిచేశారని చెప్పాలి. స్వతంత్ర ఉద్యమంలో ప్రతి ఒక్కళ్ళు ఏ రకంగా అయితే ఉద్యమించారో ఆ రకమైన స్ఫూర్తి ఈసారి కనపడింది అంటే అతిశయోక్తి కాదు. సో అలాంటి దాంట్లో ఎన్ఆర్ఐ విభాగాన్ని కోఆర్డినేట్ చేసిన శశి గారు మనతో పాటుగా ఉన్నారు. శశి గారితో మాట్లాడదాం. ఆస్ట్రేలియాలో ఉంటారు. ఆస్ట్రేలియాలో ఉంటూ ప్రతి సందర్భంలో కూడా జనసేన పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ ఆస్ట్రేలియాతో పాటు అన్ని దేశాల్లో ఉన్న జనసేన అభిమానులు కోఆర్డినేట్ చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం. ముందుగా అభినందనలు. మీ అందరి కృషి ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి 100% స్ట్రైక్ రేట్ వచ్చింది. సో పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ గారిలో మీరు చూసిన ఒక ప్రత్యేకమైన క్వాలిటీ ఏంటి? థ్యాంక్స్ అండి కిరణ్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఛానల్కి అలాగే మీకు మీ ఆడియన్స్ అందరికి కూడా కళ్యాణ్ గారు ఈరోజు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో ఒకసారి కళ్యాణ్ గారికి బర్త్డే విషెస్ చెప్పుకుంటాను. నమస్కారం సార్ కళ్యాణ్ గారు. వి విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ విష్ యూ ఎ వెరీ గ్రేట్ హ్యాపీ బర్త్డే. వి విష్ యూ హెల్త్, వెల్త్, జాయ్ అండ్ ఆల్సో మీరు ఈ సంవత్సరమే కాకుండా 100 సంవత్సరాలు పైగా ప్రతి ఒక్క సంవత్సరం కూడా ప్రతి ఒక్క ఉన్నతంగా అందరూ కూడా చేసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా ఏంటంటే సార్, ఇది ఒక మంచి అవకాశం దొరికింది. లాస్ట్ 2 years బ్యాక్ ఎప్పుడైతే కళ్యాణ్ గారిని, నాగబాబు గారిని కలవడం జరిగిందో అప్పుడు ఎన్ఆర్ఐ సైడ్ నుంచి కూడా కొంత ఎక్స్పాండ్ చేయాలని ఒక థాట్ వచ్చింది అనమాట. సో నేను 2015 నుంచి ఆస్ట్రేలియాలో స్టార్ట్ చేసి అలా స్లోగా వీఆర్ ఎక్స్పాండింగ్ ఫ్రమ్ దేర్. అక్కడ కూడా చాలా మంది జనసైనికులు ఉన్నారు. అలాగే ప్రతి కంట్రీలో కూడా జనసైనికులు ఉన్నారు. యూకే, యూరోప్, యూఎస్ నుంచి, సింగపూర్ నుంచి, అలా ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీబడి వాంట్స్ టు కమ్ హియర్ అండ్ దెన్ వాంట్ టు ఎక్స్పాండ్. సో ఏమైపోయిందంటే ఎవ్రీబడి వాంట్స్ టు డూ ఇట్, బట్ ఒక మూమెంటం అనేది నాగబాబు గారు తీసుకొచ్చారు. సో నాగబాబు గారిని మేము ఆస్ట్రేలియాకి మేము ఇన్వైట్ చేసినప్పుడు సో వీ కుడ్ రియలీ టేక్ హిమ్ అక్రాస్ ద బార్డర్స్ అన్నమాట. వి టుక్ హిమ్ టు బ్రిస్బెన్, మెల్బర్న్, సిడ్నీ. అట్లాగే వీ మోటివేటెడ్ ఆల్ ద జనసైనిక్స్ అరౌండ్ ఆస్ట్రేలియా. అట్లాగే అక్కడ కూడా లోకల్గా మా లీడర్స్ చాలామంది ఉన్నారు. రాజేష్ గారు, రవి గారు, అట్లాగే మన అర్జున్ అని పర్త్ నుంచి కూడా. అలాగే మనకి ఆస్ట్రేలియన్ కోఆర్డినేట్ చేసేవారు మొత్తం, లేకపోతే ఇతర ఇనిషియల్ గా ఆస్ట్రేలియాతో స్టార్ట్ చేసాము. దాని తర్వాత బ్యాక్ వచ్చిన తర్వాత దెన్ వి స్టార్టెడ్ టు గో అరౌండ్ అదర్ కంట్రీస్ యాజ్ వెల్. యూరోప్, అలాగే యూకే వెళ్ళాము, ఆస్ట్రేలియా వెళ్ళాము. సో అక్కడ ఇటలీ నుంచి కొంతమందిని, అట్లాగే చాలా కంట్రీస్ కోఆర్డినేట్ చేసుకుని దెన్ వి స్టార్టెడ్ టు ఎంపవర్ వాట్ ఎవర్ దే వాంట్ టు డూ ఇట్ అనమాట. సో ఇంకొక మేము కూడా అనుకుంది ఏంటంటే, మనకి ఒకసారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవ్రీబడి వాంట్స్ టు కమ్ బ్యాక్ టు ద కంట్రీ అండ్ డూ సంథింగ్. సో ఆ సిచ్యువేషన్లో నేను కూడా ఉన్నాను. నేను కళ్యాణ్ గారి అభిమానిని. అట్లాగే 2004 నుంచి కూడా నేను కొంత సేవ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. వాళ్ళు వాజ్ వర్కింగ్, ఐ వాజ్ డూయింగ్ ఆల్ ఫ్రెండ్స్కి వెళ్ళేవాడిని ఎవ్రీ వీకెండ్. సో ఎప్పుడైతే కళ్యాణ్ గారు 2009 నుంచి వెన్ ఈ స్టార్టెడ్ టు ఎక్స్పాండ్ అండ్ డూయింగ్ ఆల్ దర్ వర్క్, ఈ ఆల్సో థాట్ ఆఫ్ యాడింగ్ సమ్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ వాట్ ఈస్ డూయింగ్. సో ఆ క్రమంగా ఏంటంటే వీ wanted to start doing something from Australia and then slowly expand. So ఇప్పుడు 2014 నుంచి ఇట్స్ అ బిగ్ ఆపర్చునిటీ ఫర్ us. సో ఇప్పుడు ఎప్పుడైతే 2019 తర్వాత ఎలక్షన్స్లో ఎప్పుడైతే ఓడిపోయారో వి థాట్ ఇట్ ఈస్ నైస్ టు కమ్ హియర్ అండ్ వర్క్ ఆన్ ద గ్రౌండ్. కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తుంటారు, కష్టాల్లో ఉన్నప్పుడు లేకపోతే ఇబ్బందులు ఉన్నప్పుడు వచ్చి పని చేయడం అనేది చాలా
నిస్వార్థంగా పనిచేసే టీం ఉంటే బాగుంటుందని. సో మేమేమనుకున్నాం అంటే అట్లాంటి టీం మా ఎన్ఆర్ఐస్ అందరికి కూడా అలా ఉంటుంది. వీ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. చాలా మందిని చూశానండి, 5 లక్షలు 6 లక్షలు ఖర్చు పెట్టుకొని కూడా వచ్చి ఓటేసిన వాళ్ళని, ఓటు వేయడం కోసం లక్షలు పెట్టుకుని వచ్చిన వాళ్ళని చూసా. అంటే కళ్యాణ్ గారితో ఒకసారి కలిసిన తర్వాత సార్ మాకు తెలియకుండా మారిపోతాం. దానికి నేను అదే అంటున్నా, మీలో కళ్యాణ్ గారిలో కనిపించిన ఒక ప్రత్యేకమైన క్వాలిటీ ఏంటి మిమ్మల్ని అంటి పెట్టుకుంది కళ్యాణ్ గారితో పాటు? ఆయన నిజాయితీగా ఉంటాం, ప్రజల పట్ల ప్రేమ, మనుషుల పట్ల గౌరవం, ప్రతి ఒక్క వర్గాలు, క్యాస్ట్ బియాండ్ క్రీడ్, బియాండ్ రిచ్ అండ్ పూర్, డివిసివ్ పాలిటిక్స్ కాకుండా ఒక ఉన్నతమైన పాలిటిక్స్ రావాలి, ప్రతి ఒక్క సెక్టర్కి కూడా ఉపాధి కలగాలి. Every interaction with him was a precious moment for me. I am very fortunate to have a lot of memories around. Especially Pitapuramlo నేను వెళ్ళినప్పుడు 2 years I've been traveling closely, and when I went and visited all the villages, it was amazing. అంటే ఒకసారి వెళ్ళి వాళ్ళు ఒక చిన్న గ్రామంలో కానీ, ఒక చిన్న రైతు కుటుంబం కానీ, లేకపోతే ఒక చిన్న పేదరికంలో ఉన్న వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చే చిన్న చిన్న అవసరాలు, నాట్ ఈవెన్ బిగ్ థింగ్స్, వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్, వాళ్ళకి కావాల్సిన ఉపాధి కావచ్చు, వాళ్ళకి కావాల్సిన చిన్న ఫుడ్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి చిన్న చిన్న ఇవన్నీ కూడా మౌలికమైన ఈ పర్టికులర్ నీడ్స్ అన్ని ప్రొవైడ్ చేయొచ్చు గవర్నమెంట్. కానీ మనం వీఆర్ ఆల్ మిస్సింగ్ ఇన్ ద టోటల్ బిగ్ విజన్ ఆర్ వాట్ ఎవర్ వీ వాంట్ టు కాల్ ఇట్. ఎస్, వీ వాంట్ టు హ్యావ్ ఎ బిగ్ విజన్. ఎట్ ది సేమ్ టైమ్ వీ బ్రింగ్ ద రూరల్, వీ బ్రింగ్ ద పూర్ టు బికమ్ richer. ఇప్పుడు ఏమైందంటే రిచ్ ఇస్ ఆల్వేస్ బికమింగ్ రిచర్, పూర్ ఇస్ ఆల్వేస్ బికమింగ్ పూరర్. So there is an economical disparity around what is happening in total society. So I think Kalyan garu raadam valla I think the balance will come on, and then I think it will help everybody to come from overseas, set up something back in Hyderabad, lekapothe Telangana lo unna vallu kavachu, lekapothe Andhra lo unna vallu andaru kuda they want to come back and do something. Now 2019 lo I got a trigger point. I thought let's do something back in the country. So I think this is a good movement where we have Andhra, we are in the power and we are having good government there. అట్లాగే చంద్రబాబు గారిని కూడా కలిసాము, ఒకసారి లోకేష్ గారిని కూడా కలిసాము. ఇట్ ఈస్ వెరీ నైస్ టు సీ గుడ్ కాంబినేషన్, గుడ్ టీమ్ మెంబర్స్. ఇప్పుడు గెలిచిన తర్వాత మీరు ఏమైనా ప్రత్యేకమైన ఫోకస్ ఏదైనా ఉంది, ఏదైనా స్పెషల్ మిషన్ ఏదైనా టేకప్ చేస్తున్నారా? అంటే 2 years బ్యాక్ కళ్యాణ్ గారు చెప్పాను, ఐ వాంట్ టు బిల్డ్ సంథింగ్ యూనిక్, a technological campus with a big vision of space education and satellite manufacturing, and also have business centers across satellite manufacturing and space education. And typical ga endante especially 2 years back చెప్పారు మీరు. 2 years back కళ్యాణ్ కలిసినప్పుడు బట్ యాదృచ్ఛికం ఏంటి తెలుసా, ఇవాళ ఆ శాఖ ఆయన దగ్గరే ఉంది. అవును, ఎగ్జాక్ట్లీ. ఇవాళ నిజంగా కూడా మీ ఆలోచన ఇంప్లిమెంట్ చేయడానికి ఆయనకు కూడా చాలా ప్లస్ అవుతుంది కదా. 100% సార్, 100%. హీ ఈస్ వెరీ ఎంకరేజింగ్. అండ్ అట్లాగే ఏంటంటే వీ ఫండ్ స్టార్ట్అప్స్, వీ ఆల్సో వర్క్ విత్ స్టార్ట్అప్స్ అండ్ స్కేల్అప్స్. సో తను కూడా ఏంటంటే ప్రతి ఒక్క విలేజ్ నుంచి కొంతమందిని తీసుకొని వాళ్ళకు ఒక ఫండింగ్ లా ఇచ్చేసి వాళ్ళని కూడా ఒక ఎంపవర్మెంట్ చేయాలి అని చెప్పే కాన్సెప్ట్ తెచ్చారు. సో ఇట్ ఈస్ వెరీ నైస్ టు సీ సంబడి హూ ఈస్ having a big vision and also not forgetting the roots, bringing them together and making the society a happy family. Right. So it is very nice to work with him. Right, sir. Anyway, thank you very much, Shashi garu. Meeru manam konచెం డెప్త్ ఇంటర్వ్యూ చేద్దాం. Definitely గా. సో మీ థాట్స్ అన్నిటిని కూడా మనము డాక్యుమెంటైజ్ చేద్దాం. బాగున్నాయి. మీరు అంటే ఇది పవన్ కళ్యాణ్ గారు మొన్న అక్కడికి వెళ్ళినప్పుడు శాటిలైట్ కి సంబంధించి లాంచింగ్ అప్పుడు అక్కడికి వెళ్ళి శ్రీహరికోట వెళ్ళినప్పుడు ఆయన చెప్పారు, నిజమైన హీరోలు మీరు, ఇలాంటి వాళ్ళు బిల్డ్ చేయాలి, పిల్లల్లో ఆలోచన కలిగించాలని చెప్పి ప్రతిసారి చెప్తా ఉంటాడు. డెఫినెట్గా ఆయన ఆలోచనలకు అనుగుణంగానే మీ ప్రాజెక్ట్ కూడా ఉంది కాబట్టి మీరు ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మనతో పాటుగా తెలంగాణ వీర మహిళ చైర్మన్ కావ్య గారు ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా కిరణ్ టీవీలో జరిగిన సెలబ్రేషన్స్కు ఆమె కూడా అతిథిగా హాజరయ్యారు. సో కావ్య గారితో మాట్లాడదాం. కావ్య గారు నమస్తే అండి. కావ్య గారు, పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి ఏం చెప్తారు? ముందుగా మేము మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మీ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి అనేసి ఆ దేవుని ప్రార్థిస్తున్నామండి. అలాగే మా జనసేన పార్టీ తెలంగాణ అంటే పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్ర జన్మనిస్తే తెలంగాణ పునర్జన్మనిచ్చిందని ఆ వర్డ్ ఎప్పుడు కూడా చెప్తారండి. అంటే తెలంగాణ అంటే అంత ఇష్టం సార్కి.
సో తెలంగాణ మీద మాకు ఆదేశాలు ఇవ్వడం అలాంటివి మాకు మా ఇన్ఛార్జి శంకర్ గౌడ్ గారు కానీ ఎవరైనా వాళ్ళకి చెప్పినప్పుడు మేము ఎలా ముందుకు తీసుకెళ్ళాలనే విషయం మాకు మా శంకర్ అన్న వాళ్ళు వీళ్ళు చెప్తుంటారండి. సో అదేవిధంగా మేము మహిళల విషయంలో అంటే నేను ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినాక కూడా ఆయన మా కష్టాన్ని గుర్తించి నాకు ఒక తెలంగాణ వీరమహిళ విభాగం చైర్పర్సన్గా ఇచ్చారండి. ఆ తర్వాత మేము మహిళల పట్ల అంటే మహిళల సమస్య పట్ల వెళ్ళాం. అందులో భాగంగా మరియమ్మ కేసు ఒకటి అప్పుడు లాకౌట్ డెత్ అయింది కదండి, దాని గురించి పోరాడడం. అలాగే చైత్ర విషయం ఒక చెంపాపేటలో జరిగింది, ఒక 6 ఏళ్ల పాపని రేప్ చేసి చంపేయడం జరిగింది. ఆ విషయం తెలుసుకొని మేము అక్కడికి పోయి వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఆ విషయాన్ని మేము మా అన్న వాళ్ళ ద్వారా ఇన్ఛార్జ్ వాళ్ళ ద్వారా మేము పవన్ కళ్యాణ్ గారికి తెలిసింది. ఆ విషయం తెలిసి ఆ విషయాన్ని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు కుటుంబాన్ని పరామర్శించడానికి అక్కడికి వచ్చారు, పరామర్శించారు. అలాగే ఒక మీటింగ్ పెట్టారు చేవల్లలో. తెలంగాణ సమావేశం అయినప్పుడు ఆ కుటుంబాన్ని పిలిచి వాళ్ళకి 2 లక్షల చెక్కు కూడా ఇవ్వడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ మీద ఉన్న ప్రేమ గురించి కరెక్టే, కానీ ఇది బయటకి ఇంకా ఫోకస్ అవ్వట్లా బాగా అవ్వాల్సినంత స్థాయిలో, ఎందుకంటే తెలియాలి కదా ప్రపంచానికి. అందుకే మీరు మంచి అంటే అప్పుడు బాగా అంటే అన్ని మీడియా దాంట్లో కూడా వచ్చిందండి. అంటే కాకపోతే ఇంకా కొంచెం ఫోకస్ చేయాలంటే మేము ఎప్పుడు కూడా అంటే మన జనసేన నాయకులు కానీ వీరమహిళలు కానీ జన సైనికులు కానీ ఎప్పుడు కూడా వాళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారు, ఇలాంటివన్నీ కూడా స్ప్రెడ్ చేస్తూనే ఉంటారు. ఓకే ఓకే ఓకే. సో పవన్ కళ్యాణ్ గారు మీకు బాగా నచ్చిన క్వాలిటీ ఏంటి? ఆయన ఎప్పుడు కూడా ప్రజల గురించి ఆలోచిస్తాడండి, అదొకటి బాగా నచ్చుతుంది. అందులో అంటే అంతే, అంటే ఆయన సెల్ఫ్ కానీ వాళ్ళ కుటుంబాన్ని గురించి కూడా ఆలోచించకుండా ఆయన ఎప్పుడు కూడా ప్రజలకు ఎక్కడ సమస్య ఉందంటే అక్కడికి వెళ్ళిపోతారు అంతే. అదొకటి బాగుంది. అదే స్ఫూర్తితో మేము కూడా వచ్చామండి. ఓకే ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ.